భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ స్థాపించి 25 సంవత్సరాలైంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఘనమైన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత దీన్ని జాతీయ పార్టీ చేయడం కోసం భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారు కేసీఆర్ గారు. ఈ రజతోత్సవ సంబరాన్ని మరింత ఘనంగా చేసుకుని మరి ఇటు ప్రజల్ని కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసం ఈరోజు సాయంత్రం హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని సభకు తరలించేలాగా పార్టీ ప్లాన్ చేసుకుంది. అసలే సమ్మరు, అధికంగా ఎండ తీవ్రత ఉంది కాబట్టి సభకు వచ్చే వాళ్ల సౌకర్యం కోసం 10 లక్షల మంచినీళ్ల సీసాలు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు. మహిళలు, దివ్యాంగులు, ముఖ్య నేతలకు ప్రత్యేక గ్యాలరీని మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సభా వేదిక పక్కన ప్రత్యేకంగా మరో వేదిక కూడా తయారు చేయడం జరిగింది. అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, అలాగే ప్రభలు, సైకిళ్లు, కార్లు అంతా ర్యాలీలతో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు వచ్చే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి ఎడ్లబండి ర్యాలీ 5 రోజుల కిందట బయలుదేరింది. సభకు సుమారు 50,000 వాహనాలు వస్తాయని పార్టీ ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే సుమారు 9 లక్షల మంది వరకు జన సమీకరణ చేస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గానికి 25,000కు తక్కువ కాకుండా జనాల్ని తరలించే ప్లాన్ కూడా చేశారు. వరంగల్ నగరం ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు, కటౌట్లు గులాబీ రంగుతో నిండిపోయాయి. సుదీర్ఘ విరామం తర్వాత భారత అధినేత కేసీఆర్ గారు బహిరంగ సభలో ప్రసంగించనుండడంతో అందరి దృష్టి కూడా ఆయనపైనే కేంద్రీకృతమై ఉంది. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:30కు సభా వేదిక దగ్గర చేరుకుంటారు. సుమారు గంటన్నర సేపు ప్రసంగించే అవకాశం ఉంది. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ గారు వారి ఆధ్వర్యంలో 2,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంటే సభా ప్రాంగణంలో 250 సీసీ కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ అంటే రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మరి బీజీ హెడ్లైన్స్ తమ శుభాభినందనలు తెలియజేసుకుంటోంది. బీజీ హెడ్లైన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ అందుకోండి.